రికార్డింగ్ ఆన్ చేసే వస్తాయి. ఎస్ నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూసుకోనికి ఈజీగా ఉంటుంది, టైపింగ్ ఉంటుంది ఇంకా. ఓకే సార్. 1 minute. ఓకే సార్. సాయి చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడు. సార్ ఒకటి షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. సో మనం ఇంతకుముందు ఈసీసీలో చేసాం కదా, జిఎల్ బ్లాక్ డిలీట్ చేయడము అవన్నీ కూడా ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. కొంచెం జూమ్ చేయి దీన్ని. జూమ్ అంటే లాస్ట్లో అది కాదు, లాస్ట్లో కింద పేజ్ ఉంటుంది చూడు, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపో. అక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్. అది ఇంకా క్లారిటీగా ఉంటుంది, ఇంకొంచెం క్లిక్ చేయి. సో జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. సో ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేస్తాము, ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేస్తాము. ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామనుకో, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు కదా, ఎందువల్లంటే ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం, ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేస్తాం. అవును సార్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. మనం జిఎల్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తాము, ఎందుకు బ్లాక్ చేస్తాము అంటే, రాంగ్ క్రియేషన్ చేయొచ్చు, రాంగ్ పోస్టింగ్స్ అవ్వచ్చు, లేదంటే నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చండి. బట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే మన జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేం. We can delete or block any GL account with management approval only. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. మనం బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. మీకు తెలుసు కదా. Once transaction is posted, we can't delete any GL account. Once transaction is not posted, we can delete the GL account. We can delete and block GL account with management approval only. ఓకేనా? ఓపెన్ చేయండి, FS00కి వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేద్దాం. ఎలా బ్లాక్ చేయాలి, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రెంట్ అకౌంట్ ని మనం ఏం చేస్తున్నాము, బ్లాక్ చేస్తున్నాం. ఎలా బ్లాక్ చేస్తాము, పైన లాక్ సింబల్ ఉంది కదా, పైన లాక్ సింబల్ ఉంది చూడు, లాక్ క్లిక్ చేయి. బ్లాక్ ఫర్ ది పోస్టింగ్ సెలెక్ట్ చేసుకో.
సేవ్ చేయి. సో ఏం చేసాం, సార్ ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం సాయి. ఎస్ సార్, కానీ ఇక్కడ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఒకటి ఉంది, కంపెనీ కోడ్ లో ఒకటి ఉంది సార్. ఏం పర్లేదు, బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ తీసుకున్నావు కదా, సేవ్ చేయి చెప్తాను. ఓకే సార్. ఎస్ సార్. FB50కి వెళ్ళి పోస్ట్ చేయి. మనం జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాము. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్. FB50కి వెళ్ళి రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ చెప్తాను. ఏమని వస్తుంది, అకౌంట్ నంబర్ 4,40,001 చూడండి. సో ఈ జిఎల్ అకౌంట్ అంతే కదా, బ్లాక్ అయింది. అంటే ఏంటి మీనింగ్ ఏంటి, ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. సో దీన్ని బ్లాక్ చేశాం కాబట్టి పోస్ట్ అవ్వట్లేదు. 4,14,000 40,001. ఎస్ సార్. సో ఇది బ్లాక్ చేసాం. మీకు బ్లాక్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. తర్వాత అన్బ్లాక్ కూడా చేయొచ్చు కదా. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఎస్ సార్. బ్లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే బ్లాక్ చేసాం, ఇప్పుడు అన్బ్లాక్ చేస్తున్నాం. బ్లాక్ ఫర్ పోస్టింగ్ రిమూవ్ చేసేసి సేవ్ చేయండి. అంటే మీనింగ్ ఏంటి, అన్బ్లాక్ అయింది అనమాట. జిఎల్ అకౌంట్ ని అన్బ్లాక్ చేసాం. అవును సార్. ఎంట్రీ పోస్ట్ చేయండి. తీసుకోవట్లేదు, ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఎస్ సార్. తీసుకుంది కదా, అంటే ఇంతకుముందు బ్లాక్ చేసాం కాబట్టి తీసుకోవాలా, ఇప్పుడు అన్బ్లాక్ చేసాం కాబట్టి తీసుకుంది. పోస్ట్ చేయండి, ఎంట్రీ పోస్ట్ అవును చేయండి. సార్. సో ఒక డాక్యుమెంట్ ని ఎలా బ్లాక్ చేయాలి, ఎట్లా అన్బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ ఏమని చూడండి అక్కడ. సో ఎందువల్ల బ్లాక్ చేస్తామంటే ఇవన్నీ చెప్పాలి. జిఎల్ రాంగ్ క్రియేషన్ చేసినప్పుడు, రాంగ్ పోస్టింగ్స్ అవుతున్నా, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్. We can delete or block any GL account with management approval only. Management approval తీసుకుని మాత్రమే delete చేయగలం. Once transaction is posted, we can't delete any GL account. Once transaction is not posted, we can delete the GL account. అంటే ట్రాన్సాక్షన్ డేటా ఉంటే ఆ GL account మనం delete చేయలేం. అవునా కదా? ఎస్ సార్. వెళ్ళండి, OBR2కి వెళ్ళి రెంట్ అకౌంట్ delete అవుతుందా అవదా? ఒక్క నిమిషం. రెంట్ అకౌంట్ delete అవుతుందా, చేయగలమా? చేయలేం సార్. ఎందువల్ల? ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది కాబట్టి. ట్రాన్సాక్షన్ డేటా ఉందని చెప్పాలి. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్, we can't delete any GL account. Once transaction is not posted, we can delete GL account అన్నమాట. OBR2కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనం ఏ GL అకౌంట్ డెలీట్ చేస్తున్నాము చూడండి. కస్టమర్ డెలీట్ చేస్తాం అంటే ఏ అకౌంట్ డెలీట్ చేయాలి. కస్టమర్ ఫస్ట్ ఏముంది, డెలీట్ కస్టమర్ చూపించండి. కస్టమర్ డెలీట్ చేస్తామా, లేదా డెలీట్ వెండార్ డెలీట్ చేస్తామా, లేకపోతే జిఎల్ అకౌంటా? సో జిఎల్ అకౌంట్ కాబట్టి జిఎల్ అకౌంట్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, ఆ బాక్స్ సెలెక్ట్ చేయండి. జిఎల్ అకౌంట్ ఇవ్వండి, రెంట్ జిఎల్ తీసుకోండి. టెస్ట్ కింద కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా అది ఇవ్వాలి కదా.
విత్ జనరల్ మాస్టర్ డేటా కూడా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. టెస్ట్ రన్ ఎందుకు? టెస్ట్ రన్ అనే కంపెనీ కోడ్ ఇవ్వని చెప్తాను. ఎస్ సార్. టెస్ట్ రన్ ఎందుకు ఇచ్చాము? ఈ పర్టికులర్ జిఎల్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ ఓకే చేయండి. సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేసి స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ డేటా. దిస్ కంపెనీ కోడ్ ఏఎంఆర్ స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ డేటా అంటే డిలీట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఆయన ట్రై చేయండి. డేటా ఉంది. అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి. లాంగ్ డిస్ప్లే లాంగ్ డిస్ప్లేకి వెళ్ళి సాయి. ఎస్ సార్. బ్యాక్ వెళ్ళి సాయి. ఎస్ సార్. అగైన్ బ్యాక్. ఎస్ సార్. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. తీసుకోదు, అయినా తీసుకోదు. చూసా కంటిన్యూస్ కంపెనీ కోడ్ ఏఆర్ స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ డేటా. ఎగ్జిట్ కొట్టేయండి. ఎస్ సార్. ఎందువల్ల డిలీట్ అవ్వలేదు? ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అయింది కాబట్టి సార్. ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి అని చెప్పాలి. FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఎస్ సార్. రెంట్ జిఎల్ చూపించండి. దాన్ని సెలెక్ట్ కాపీ చేస్తున్నాం. రెంట్ జిఎల్ టైప్ ఇంకొక జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. పైన కాపీ జిఎల్ హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ కాన్సెప్ట్. ఓకేనా? జిఎల్ అకౌంట్ ని సేమ్ జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలి? పైన కాపీ ఉంటుంది చూడండి. కాపీ చేయండి. నంబర్ చూడండి. నంబర్ ఇక్కడ రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? 4,40,000. తర్వాత నెంబర్ ఏ నెంబర్ ఇవ్వచ్చు? ఇంకొక నెంబర్ చూడండి. కిందకి మూవ్ చేయండి. దాని నెక్స్ట్ నెంబర్ ఇద్దామా సార్? తర్వాత నెంబర్ ఇవ్వాలి కదా సాయి. అది కిందకి మూవ్ చేయ విండో కిందకి మూవ్ చేసాయి. అది కాదు సాయి, డ్రాప్ డౌన్ చేయమని లేదు. ఆ విండో కిందకి మూవ్ చేయమన్నాను నేను. అది కిందకి పట్టుకుని కిందకి లాగండి. పైన బ్లూ లైన్ దగ్గర పట్టుకుని కిందకి మూవ్ చేయండి. అయ్యో, ఆ విండో కిందకి ఎలా మూవ్ చేస్తారు? సెలెక్ట్ చేసి కిందకి అనండి దాన్ని. అక్కడ కాదు సాయి, పైన బ్లూ లైన్ ఎక్కడుంది? దానిపైన బ్లూ లైన్ ఉంది. పట్టుకుని కిందకి లాగా టచ్ చేయి. అది కిందకి మూవ్ చేయమంటే నెంబర్ మార్చాలి. ఇక్కడ 2 ఇవ్వండి. 1 తీసేసి 2 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారు కదా. రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. సేవ్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయగలమా? ఇది చేయగలమా లేదా? ఇది చేయొచ్చు సార్. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయగలం. ట్రాన్సాక్షన్ డేటా ఉంటే మనం ఎంట్రీని ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము అన్నమాట. వెళ్ళండి. OBR2కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ డిలీట్ చేద్దాం. జిఎల్ అకౌంట్ తీసుకోండి. డిలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. జిఎల్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎంటర్ చేశారు మీరు. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? టెస్ట్ రన్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ తీసేయాలి. టెస్ట్ రన్ అవసరం లేదు, చెక్ చేసుకోవడం పర్పస్. కావాలంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ అనండి. అయిపోయిందా?
సో ట్రాన్సాక్షనల్ డేటా అనేది లేదు కాబట్టి జిఎల్ అకౌంట్ డిలీట్ చేస్తాం. వెళ్ళండి FS00కి వెళ్ళి రీచెక్ చేయండి ఒకసారి. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. కరెంట్ అకౌంట్ 2 అనేది లేదన్నమాట ఇక్కడ. ఎస్ సార్. క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకేమో చూడండి, అక్కడ ఓపెన్ చేయండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ డిస్కస్ చేసాము. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ కిందకి రండి. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ చూసాం. తర్వాత పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N ఎలా వస్తుంది యాక్చువల్గా? FBL3N అంటే దేనికి సంబంధించి? FBL3N వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. సార్ ఇక్కడే ఉండి చెప్తాను. FS00కి వెళ్ళు. ఎస్ సార్. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకో, రెంట్ సెలెక్ట్ చేసుకో, ఎడిట్లోకి వెళ్ళు, ఎడిట్ మోడ్లోకి వెళ్ళు, అంటే పెన్సిల్ సింబల్. ఎస్ సార్. కంట్రోల్ డేటా. ఎస్ సార్. ఇక్కడ ఏముంది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఇక్కడ మనకు లేదు, ఈసీసీలో లేదు. S/4HANAలో ఉంటుంది, ఈసీసీలో ఉంటుంది, S/4HANAలో ఉండదు. తెలుసు కదా నీకు ఆ విషయం? ఎస్ సార్. తెలుసు కదా? తెలుసు సార్. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, కానీ ఈసీసీలో ఉంటుంది. అవును సార్. పని చేద్దాం. FBL3N వెళ్ళండి. /n FBL3N. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ ఇస్తాం, ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. అసైన్మెంట్ ఫీల్డ్ వచ్చింది చూసారు ఆటోమేటిక్ గా. అసైన్మెంట్ ఫీల్డ్. ఎస్ సార్. ఇంతకుముందు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్తేనే వస్తుంది, ఇక్కడ అదేం అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ. అవును సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ ఏముంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో ఫస్ట్ ఏముంది? 2024 ఇయర్ అన్నమాట. అవును సార్. మంత్ డేట్, ఇయర్ మంత్ డేట్ వస్తుంది. ఎస్ సార్. ఇయర్ మంత్ డేట్ వస్తుంది అన్నమాట అది. ఓకేనా? ఎస్ సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తెలుసు కదా నీకు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటో? ఎస్ సార్. OBC4 వెళ్ళండి. SM12 के लिए लॉग डाटा रिमूव चाहिए. OBC4 पे लो. ఎస్ సార్. పొజిషన్ వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, తెలుసు కదా? ఎస్ సార్. డబుల్ క్లిక్ చేయండి. G001 డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు, ఏమన్నా తెలుసు కదా మీకు? ఇప్పుడు టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉందనుకోండి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్ సార్. FB50 లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, లేదంటే FB02 లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఎస్ సార్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్.
నెక్స్ట్ OBD4కి వెళ్ళు, FS00కి వెళ్ళు. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఉంది ఎగ్జాంపుల్ లాస్ట్ లో. జిఎల్ గ్రూప్ లో కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అన్నమాట, డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా మనకి ఏ ఫీల్డ్ అవసరం ఏ ఫీల్డ్ అవసరం లేదు అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, తెలుసా? అంటే ఈ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కూడా అనేది చేసుకోవచ్చా సార్ అట్లా? ఇక్కడ కూడా ఇప్పుడు యాక్చువల్ చూడండి, ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫీల్డ్స్. ఫస్ట్ ఏముంది, అకౌంట్ కరెన్సీ, బిజినెస్ కరెన్సీ ఓన్లీ, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి, వాలిడేషన్ గ్రూప్, ట్యాక్స్ కేటగిరీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జిఎల్ కి సంబంధించిన ఫీల్డ్ అన్నమాట. అవును సార్. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళు. ఇక్కడ కూడా ఇవన్నీ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. సో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఏ ఫీల్డ్ కావాలి ఏ ఫీల్డ్ అవసరం లేదనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. న్యూ సెషన్ తీసుకో, న్యూ సెషన్. OBD4 వెళ్ళు. పొజిషన్ వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి వెళ్ళు, సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్. ఇది ఒక జిఎల్ గ్రూప్ అన్నమాట, వీటికి కూడా ఫీల్డ్స్ కంట్రోల్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మామూలు రెంట్ అనేది ఎదురు ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్ డేటాకి వెళ్ళు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ మనకు అక్కడ ఆప్షనల్ లో ఉంది కదా. అవును సార్. సర్ప్లస్ లో పెట్టే అవసరం లేదు, అవి మనకి ఎగ్జాంపుల్. సర్ప్లస్ లో పెట్టే సేవ్ చేయి, కంటిన్యూ చేయి. ఆ సెషన్ FS00 సెషన్కి వెళ్ళు. లిస్ట్ లో ఇప్పుడు కంట్రోల్ డేటాకి వెళ్ళు. రీఫ్రెష్ చేసి మళ్ళీ కనిపించవు, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ కనిపించవు. సార్ ఇక్కడ డైరెక్ట్ గా రీఫ్రెష్ అనేది ఉండదా సార్? అవును సార్, లేవు సార్. ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఇలా చేయొచ్చని కూడా చెప్పాను, గుర్తుందో లేదో. ఈసీసీలో కూడా చెప్పాను మీకు. అంటే జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన ఫీల్డ్స్ కూడా మనం OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్. OBD4 లో ప్రతి జిఎల్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ కి OBC4 లో ఉంటుంది, ఇక్కడేమో OBD4 లో ఉంటుంది జిఎల్ కి సంబంధించినవి. అవి మళ్ళీ కావాలంటే ఏం చేస్తారు, సేమ్ వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, OBD4కి వెళ్ళి ఆప్షనల్ లో పెట్టేయండి. ఓకే సార్. సర్ప్లస్ లో ఉంది, ఆప్షనల్ లో పెడుతున్నాను, సేవ్ చేయండి. వెళ్ళి చెక్ చేయండి, FS00కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి పేజ్ ని. ఓకేనా, ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకేనా. సార్ నెక్స్ట్ ఇంకేముంది చూడండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ క్రిందికి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఎట్ ది టైమ్ ఆఫ్
accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. తెలుసు కదా? ఓకే సార్. ఎస్ సార్. షార్ట్ కీ అంటే ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్ సార్. షార్ట్ కీ అని చెప్పేసి షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం, అది పాపులేట్ చేస్తుంది. బట్ S/4HANA లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది, ఇక్కడ లేదు. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది, ఇక్కడ లేదు. కానీ షార్ట్ కీ అనేది ఉందన్నమాట. షార్ట్ కీ అనేది ఏంటి? పోస్టింగ్ డేట్ తీసుకుంటాం. వెళ్ళండి FS00 వెళ్ళండి. FS00 అక్కడ షార్ట్ కీ ఎక్కడ ఉంది? షార్ట్ కీ అంటే పోస్టింగ్ డేట్ అన్నమాట. ఈ పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అంట. తెలుసు కదా? వెళ్ళండి FBL3N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? అసైన్మెంట్ ఫీల్డ్ ఇది అనమాట. ఆ షార్ట్ కీ మనం 001 తీసుకున్నాం అంటే పోస్టింగ్ డేట్. అక్కడ ఏది తీసుకుంటే అది ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. S4 ECC లో లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయలేదు అనుకోండి, ఇక్కడ డేటా ఏమీ రిఫ్లెక్ట్ అవ్వదు. అబాపర్ తో ప్రోగ్రామ్ రన్ చేయించాలి మనం. ఓకే సార్. తెలుసు కదా మీకు ఆ విషయం? తెలుసు సార్. అది నెక్స్ట్ ఏమైనా చూడండి, ఇంకేమైనా చూడండి. హలో, సాయి చూసారా? హౌ టు క్లాసిఫై ది GL అకౌంట్స్. GL అకౌంట్స్ ఎలా క్లాసిఫై చేయొచ్చు? అకౌంట్స్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అండ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇవన్నీ తెలుసు కదా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హౌ టు కాపీ GL అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ ఎలా కాపీ చేయొచ్చు? OCC1 వెళ్ళండి, ట్రై చేద్దాం. CC01. సాయి వినిపిస్తుందా? సార్ వినిపిస్తాను సార్. నాకు పవర్ కట్ అయిపోయింది, ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేశాను, ఫోన్ కూడా వచ్చింది. ఓకే ఫైన్, వెళ్ళండి. CC01కి వెళ్ళండి. సార్ కూడా ఇవ్వండి. CC01. సార్ నాకు ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ? అంటే అక్కడ పవర్ కట్ అయింది అన్నారు కదా సార్, మొబైల్ డేటా ద్వారా అయ్యారు కదా, అందువల్ల స్లోగా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి /n. ఇది వేరే టీ కూడా వస్తుంది సార్, ఇది కాదు. SPROకి వెళ్ళు. సార్
ఓకేనా? లైట్ ఆన్ చేయి. ఎస్ సార్. బ్యాక్ వెళ్ళి పని చేయి. ఇక్కడ సాయి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఐఎన్జీ వెళ్ళారా? వెళ్ళాను సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఎస్ సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఇచ్చారా? ఎస్ సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎస్ సార్. ఇక్కడ ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ వెళ్ళారా? ఎస్ సార్. మాస్టర్ డేటా ఎస్ సార్. మాస్టర్ డేటా ఇచ్చావా? ఇచ్చాను సార్. తర్వాత ఏముంది ఇక్కడ? జిఎల్ అకౌంట్స్ ఎస్ సార్. ప్రిపరేషన్స్ ఎస్ సార్. క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్ తీసుకోండి. రెఫరెన్స్ లోనే ఉంటుంది సాయి. వెయిట్ ఆగు సాయి, ఆప్షన్ లేదు మనకి. జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ ఉందా? చూస్తున్నాను సార్. జిఎల్ అకౌంట్ క్రియేషన్ మనం రాంగ్ వచ్చినట్లున్నాం సాయి. ఉంది సార్. ఉందా? తీసుకోండి. ఎస్ సార్. క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. దానికి టీ కోడ్ సేమ్ కంపెనీ సేమ్ టీ కోడే కానీ వర్క్ అవ్వట్లేదు. ఆ టీ కోడ్ అది CC01 అదే చూసావా? అవును సార్. మరి వర్క్ అవ్వట్లేదు. ఎందువల్ల? పాత్ ద్వారా వచ్చాం కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. కంపెనీ కోడ్ దగ్గర చూడండి, మనం కాపీ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ లో ఏదో ఒక డమ్మీ కోడ్ ఇచ్చి చెప్తాను. ఇక్కడ ఏంటి, ఈ కంపెనీ కోడ్ మనం కాపీ చేస్తున్నాం. ఏదైనా కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. 4 లెటర్స్ ఇవ్వండి. సార్ ఫస్ట్ మనం ఏదైతే ఇప్పుడు కంపెనీ కోడ్ యూజ్ చేస్తున్నాం అది ఇవ్వాలి కదా సార్? అది కాదు, ఇక్కడ ఏంటి టార్గెట్ కంపెనీ కోడ్ అంటారు. అంటే దేనికి వేరే ఏ కంపెనీ కోడ్ కాపీ చేయాలనుకుంటున్నాం, ఏదో ఒకటి ఇవ్వని చెప్తాను. హలో, సాయి ఇక్కడ LOHA ఇచ్చారు కదా. రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే ఈ రిఫరెన్స్ కంపెనీ కోడ్ దగ్గర నుండి ఆ కంపెనీ కోడ్ కి టార్గెట్ కంపెనీ కోడ్ LOHA టార్గెట్ కంపెనీ కోడ్, ఇది రిఫరెన్స్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వని చెప్తాను. AMAR అనేది మన రిఫరెన్స్ కంపెనీ కోడ్. రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుంచి టార్గెట్ కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి అన్నమాట. అంటే మనం క్రియేట్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. సేవ్ చేయండి. ఓకే సార్. ఎంటర్ ఇచ్చానా సార్? ఎంట్రీ సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. కంటిన్యూ చేయండి. ఎస్ సార్. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. పని చేయండి. కింద మనకి మిర్రర్ సింబల్స్ ఉన్నాయి చూడండి. మిర్రర్ అని చూడండి కింద లాస్ట్ లో దానిపై క్లిక్ చేయండి. ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ వరకు మనకి కాపీ అవ్వాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట.
అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ అని దానిపైన క్లిక్ చేయండి. పైన అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన 129999 ఇచ్చేయండి. అన్ని కాపీ అవుతాయి అనమాట. 1 ఇవ్వండి, 2 దగ్గర 999999 ఇవ్వండి, 2 దగ్గర 999999 అలా 9 9s వచ్చిన ఫుల్ ఇచ్చేయండి. కంటిన్యూ చేయండి. ఇవన్నీ మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అయ్యి గుర్తుందా? FSWలో చేసాం కదా, గుర్తుంది సార్. ఇవన్నీ కాపీ అవుతాయి అని అర్థం. సేవ్ చేయండి. ఓకే సార్. సేవ్ ఎస్ సార్. కంటిన్యూ చేయండి. సేవ్ చేశారా మళ్ళీ? చేశాను సార్. ఇవన్నీ కాపీ అవుతాయి అని అర్థం. మళ్ళీ చేయండి, సేవ్ చేయండి ఒకసారి. అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. కంపెనీ కూడా క్రియేట్ చేస్తుంటే అవుతాయి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? F.01 టీ కోడ్ వెళ్ళండి, /n F.01. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం, కంపెనీ కోడ్ వచ్చాం. ఓకేనా? సాయి మనం బిజినెస్ ఇయర్ వైజ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జిఎల్ అకౌంట్స్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. కింద బిజినెస్ ఏరియా ఉంది, చూపించండి. బిజినెస్ ఏరియా వైజ్ గా క్రియేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు, లెడ్జర్స్ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఎలాగైనా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఆప్షన్స్. ఓకే సార్. కింద అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఉంది, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఈ వెర్షన్ మనం ఏమైనా క్రియేట్ చేసామా? మన కంపెనీ కూడా ఇచ్చాం అనుకుంటా కదా, ఇవ్వలేదా? లేదు సార్. మన కంపెనీ కూడా మనం వెర్షన్ అనుకుంటే ఇవ్వండి, చెప్తాను. కంపెనీ కూడా ఎగ్జిక్యూట్ చేయండి. కనిపించట్లేదు కదా అక్కడ? లేదు సార్. BAUS ఇవ్వండి, స్టాండర్డ్ తీసుకుందాం. BAUS ఇవ్వండి. టైప్ చేసాయి BAUS స్టాండర్డ్, అది BAUS. యుఎస్ఏకి సంబంధించింది. ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా. ఇవి మనం యూజ్ చేసినవి వెర్షన్స్ ఇవన్నీ. ఓకేనా? ఓకే సార్. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లెడ్జర్స్ వైజ్ గా కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళు, 0L తీసుకో. ఆల్రెడీ ఆటోమేటిక్ గా వచ్చేసింది సార్. ఆటోమేటిక్ పిక్ అంటే స్టాండర్డ్ కదా, అందువల్ల పిక్ అయింది అనమాట. అవును సార్. అది స్టాండర్డ్ అవడం వల్ల పిక్ అయింది, లేకపోతే అవి వస్తాయి. క్లియర్ కదా ఎంతవరకు? ఎస్ సార్. రైట్. సో ఇంకేమున్నాయి? ఓకే, ఇక్కడ పవర్లెస్ అయ్యి నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే సార్. బాయ్. థ్యాంక్ యూ.